గుడ్ ఈవినింగ్ టు ఆల్. మిస్టర్ స్వామి వివేకానంద గారి గొప్పతనం గురించి నాకు తెలిసిన కొన్ని సోర్సెస్లో సెర్చ్ చేసి మీకు అవైలబిలిటీగా తీసుకొచ్చాను ఇన్ఫర్మేషన్ని. యాక్చువల్గా స్వామి వివేకానంద గారు అంటే చాలా గొప్పవారు. బికాస్ మిగతా వారితో కంపేర్ చేస్తే సారు చాలా మేధావులు. సో అందుకు మన ఇండియాలో ఉన్న సాంప్రదాయాన్ని కూడా అమెరికాలో చికాగో వరకు అన్ని దేశాలకు విస్తరింపజేసిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద గారు. చిన్నతనం నుంచి చాలా చురుకుగా ఆటపాటలలో కానీ ఏదైనా మ్యూజిక్ సంగీతాలలో ఉండేవారు. ఆయన ఎప్పుడు పుస్తకం తీసుకున్నా తిరిగి మరుసటి రోజు ఇచ్చేవాళ్ళు లైబ్రరీలో. అప్పుడు అక్కడ ఉన్న మేడంకి కోపం వచ్చి, మీరు చదువుతున్నారా లేదా, పుస్తకం ఇస్తారు, అలాంటప్పుడు ఎందుకు తీసుకెళ్తున్నారు, ఎందుకు వెనక్కి ఇస్తున్నారు అని అడిగేది. మీరు ఏం కావాలైనా అడగండి, ఆ పుస్తకంలో ఉన్న విషయాన్ని నేను చెప్పగలను అని స్వామి వివేకానంద గారు ఇన్ఫర్మేషన్. అప్పుడు మేడం అడిగినప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నవి అలాగే చెప్తారు. ఆయన ఎలా చదివే వాళ్ళంటే పారాగ్రాఫ్లోని మొదటే ఒక పదము, పారాగ్రాఫ్లోని లాస్టు ఒక పదం చదివి అక్కడ ఉన్న మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకొని టైం సేవ్ చేసుకొని అలా చాలా పుస్తకాలని కంప్లీట్ చేసేవారంట. అంత వివేకవంతులు స్వామి వివేకానంద గారు. అలాగే స్వామి వివేకానంద గారు తండ్రి జడ్జిలో న్యాయవాదిగా వర్క్ చేసేవారు కోర్టులో. వాళ్ళకు మంచి స్టేటస్ కలిగిన ఫ్యామిలీ. అప్పుడు వివేకానంద గారు కొన్ని రోజులు అతను పెరిగే కొద్దీ వాళ్ళ ఫాదరు చనిపోతారు. అప్పుడు అక్కడ వాళ్ళ బంధువులందరూ కూడా వివేకానంద ఫాదర్ ఆస్తులు అన్నీ మాకు భాగాలు ఉన్నాయని చెప్పి తీసుకొని, తర్వాత వివేకానంద గారి పరిస్థితి చాలా దారుణంగా అవుతుంది. అలా ఉన్నప్పటికీ కూడా వివేకానంద గారు తనకున్న వసతులను ఉపయోగించుకొని ఉద్యోగం వెతుకుతారు. అలా వెతకంగా ఒక చిన్న గురువు దగ్గర ఉద్యోగం దొరుకుతుంది. అలాగే స్వామి వివేకానంద గారు తను 3 రోజులు పస్తు ఉండిన దినాలు కూడా వచ్చాయంట. అలాగే తను ఫుడ్ ఉన్నా కూడా తనకంటే ఇంకా లేని వాళ్ళకి పెట్టి తను అలాగే ఉండేవాళ్ళంట. అలా అంటే ఇతరులకి సేవ చేయడం వల్ల, మానవత్వం వల్ల మనకి ఎంతో సంతృప్తి, ఫీజుగా వస్తుంది అని చెప్పి సార్ నమ్ముతారంట. ప్లస్ అలాగే సార్కి ఫీజు ఉండేదంట. స్వామి వివేకానంద గారు ఇప్పటిలో మనం ఎప్పుడు చనిపోతామో మనకే తెలియదు. అలాంటప్పుడు స్వామి వివేకానంద గారు వాళ్ళ శిష్యులను పిలిచి, నేను జూలై 4th ఈరోజు నేను ఒక ముహూర్తం పెట్టుకుంటున్నాను అని చెప్పి ఒక ముహూర్తం పెడతారంట. జూలై 4th ప్లస్ ఒక టైం పెట్టుకొని ఆ టైంకి స్వామి వివేకానంద గారు మరణించారు. అంటే స్వామి వివేకానంద గారి మరణాన్ని సారే డిసైడ్ చేసుకున్నారు. పేరులోనే మనకు కనిపిస్తుంది స్వామి వివేకానంద గారు అంటే స్వామి ఉన్నారు అని చెప్పి. అలాగే స్వామి వివేకానంద గారికి భక్తిపరంగా చాలా నమ్మకం ఉండేది. దేవుడు ఉన్నాడా లేడా అనే విషయాలు ప్రతి ఒక్కరి దగ్గర తెలుసుకునేవారంట. అలాగే స్వామి వివేకానంద గారు తన ఒక గురువుని సంప్రదించారు. ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. రిమైనింగ్ వీడియోలో నేను ఇంకా క్లారిటీగా తెలుసుకొని వీడియోస్ చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. గొప్ప వ్యక్తుల గురించి మళ్ళీ మనం మననం చేసుకోవడం వల్ల మనం కూడా లైఫ్లో సక్సెస్ అవుతామని నేను నమ్ముతాను. సో అందుకు ఇన్ఫర్మేషన్ పాస్ చేద్దామని ఈరోజు చేశాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.